మంది తాగి బండి నడిపి పట్టుబడ్డోళ్ళనట. సో ఈ 10,000 రద్దయిన డ్రైవింగ్ లైసెన్స్లలో 70% మంది తాగి బండి నడిపి పట్టుబడ్డోళ్ళే. సో ఏందో చూద్దాం. 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్. వీళ్ళ లైసెన్సులు 6 నెలల పాటు రద్దు చేసి ఇంకా కావాలంటే పొడిగించే అవకాశం కూడా ఉందట. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడా. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫార్సు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. సో లైసెన్సులు ఎవరెవరి రద్దు చేస్తున్నామో అని ఆ లైసెన్స్ అధికారులకైతే వాళ్ళు సమాచారం ఇచ్చారు. సో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి చూసిరా, ఏప్రిల్ నుంచి కేవలం నవంబర్ దాకానే 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్స్లను 6 నెలల పాటు రద్దు చేశారు. చూసిరా, ఏప్రిల్ నుంచి నవంబర్ వరకే 10,113 మంది లైసెన్స్లను రద్దు చేసిరు 6 నెలల పాటు. ఇందులో 70% వరకు మందుబాబుల లైసెన్స్లే ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్స్లను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫార్సుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్లదారులకు లేఖల ద్వారా తెలియజేశారు. ఏ కారణాలపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారో చెప్తూ లైసెన్స్దారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు పంపించారు. రద్దయిన లైసెన్స్లలో 70% మందుబాబులవి కాగా మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్తో రోడ్లపై భారీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులే ఉన్నాయి. ఇక రద్దీని పొడిగించే అవకాశం కూడా ఉందట. సాధారణంగా రవాణా శాఖ అధికారులు ఏటా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. కానీ ఈసారి తొందరగానే ఎక్కువ లైసెన్స్ అయితే రద్దు చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఈ తాగి బండి నడిపే కురి మళ్ళీ పట్టుబడుతురు. అట్లాగే రాంగ్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల దాదాపు ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలోనే 10,000కు పైగా లైసెన్స్ రద్దు కాబోతున్నాయి 6 నెలల దాకా. ఇక మీ లైసెన్స్ లేట్ వెళ్ళి మళ్ళీసారి ఏమైనా ఉట్టుట్టిగా మీరు మంచిగా ఉండి బండి మీద పోగా తోగంట పోలీసులు ఆపినా కూడా మీ లైసెన్స్ అనేది చెల్లది. సో బాధ్యతగా ఒళ్ళు మనసు అన్ని దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే మంచిది. సో ఇది డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సంబంధించిన వార్త.